కాబట్టి నా బాడీ మళ్ళీ 100 వాడుకుంది. ఇప్పుడు ఎంత మిగిలింది? మళ్ళీ 50 గ్రామ్స్ మిగిలింది. ఈ 50 గ్రామ్స్ ఎత్తుకుపోయి మళ్ళీ లివర్ దగ్గర డిపాజిట్ చేస్తుంది. ఇంతకీ లివర్ కెపాసిటీ ఎంత? నేను రోజు 50 గ్రాముల చొప్పున, అంటే రోజు 50 కాకపోతే ప్లస్ ఆర్ మైనస్ అనుకోండి, నేను ఎంత అంటే అంత పంపిస్తామంటే టన్నులు టన్నులు దాని దగ్గర ఏమైనా దాచుకుంటుందా? నో సార్. లివర్ కెపాసిటీ కేవలం 100 గ్రామ్స్ మాత్రమే. అయితే ఈ 100 గ్రామ్స్ మనకు ఉన్న మన అలవాటు ఎక్కువగా దాన్ని ప్రెజరైజ్ చేయడం. సో ఎక్కువ ఒత్తిడి చేసి తనలో దాచిపెడితే మీరు 500 గ్రాముల వరకు దాచిపెట్టగలరు. అంటే 500 గ్రామ్స్ అంటే ఎంత? అర కేజీ మాత్రమే. సార్ నేను డైలీ ప్రతిరోజు నేను 50 గ్రాముల చొప్పున పంపించాను అని అనుకుందాం. ఒకరోజు మైనస్ కూడా కావచ్చు. ఇది కథ కాబట్టి చెప్తా ఉన్నాను. డైలీ 50 గ్రామ్స్ పంపిస్తే ఎన్ని రోజుల్లో నా లివర్ నిండిపోతుంది సార్? ఎన్ని రోజుల్లో నిండిపోతుంది? డైలీ 50 గ్రామ్స్. లివర్ కెపాసిటీ ఎంత అన్నాను? 500 గ్రామ్స్ అంటే అర కేజీ. సో 500 గ్రామ్స్ అంటే డైలీ 50 అంటే ఎన్ని రోజుల్లో నిండిపోతుంది? హార్డ్లీ 10 డేస్. 10 రోజుల్లో నా లివర్ అనేది నిండిపోవడం ఖాయం. మరి 11వ రోజు నేను తిన్నా సార్. 11వ రోజు నేను ఉపవాసం ఏం చేయనుగా. 11వ రోజు కూడా తిన్నాను. ఈరోజు ఇంకొంచెం కాస్త ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు, కాస్త బిర్యానీ ఎక్కువ తిన్నాను. మళ్ళీ బిర్యానీ అంటే మళ్ళీ దాంట్లో ప్రోటీన్ కదా అని అనుకోకండి. ఉండే మూల పదార్థం రైసే, అన్నమే కదా. సో రైస్తో తిన్నాను, కాస్త ఎక్కువ తిన్నాను. రోజు 150 గ్రాములు వచ్చేది, ఈరోజు 175 గ్రాములు అయింది. ఇప్పుడు నా శరీరం అంతటికి పనిచేసిన తర్వాత ఇంకెంత బ్లడ్లో ఉందని చెక్ చేస్తే రోజు మిగిలింది 50 గ్రాములు అయితే ఈరోజు 75 గ్రాములు మిగిలింది. ఈ 75 గ్రాములు పట్టుకొని ఇన్సులిన్ తల్లి లివర్ తల్లిని అడుగుతుంది, అమ్మ ఈరోజు కూడా మనోడు కాస్త కక్కుతుపడి 75 గ్రాములు ఎక్స్ట్రా తిన్నాడు, దీన్ని తీసుకొచ్చి నీ దగ్గర దాచిపెట్టుకుంటావా అంటుంది. అప్పుడు వస్తుంది లివర్ కోపం. తెచ్చే నీకు బుద్ధి లేదు, ఆ తినే ఎదవ జేసీ గాడికి బుద్ధి లేదు, పోమ్మా నా లివర్ కాస్త నిండిపోయింది, ఇంకెక్కడైనా దాచిపెట్టుకో అంటుంది. ఇంకెక్కడ దాచిపెట్టాలి? అప్పుడు భగవంతుడు 3వ డ్యూటీ అప్ చెప్పాడు. హే ఇన్సులిన్, మనిషి అనేవాడు తిన్న తర్వాత వచ్చినటువంటి చక్కెరని శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు పంచిన తర్వాత బ్లడ్లో ఏమైనా మిగిలి ఉంటే దాన్ని తీసుకెళ్ళి లివర్లో దాచిపెట్టమన్నాను. లివర్ కూడా నిండిపోతే తీసుకెళ్ళి కండరాల్లో దాచిపెట్టు అన్నాడు, మజిల్స్లో. పుట్టినప్పుడు 3.5 కేజీ బరువుతో పుట్టినటువంటి నేను గత 43 సంవత్సరాలుగా తిని 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 శరీరం ఎంత వాడుకుందో అంత వాడుకుంది, మిగిలిందంతా కొవ్వు రూపంలో కండరాలు ఒళ్ళు వచ్చిందనమాట. ఇది ప్రాసెస్, మీకైనా నాకైనా అందరికీ పెరుగుతా పోతుంది, రైట్? సో బాడీలో కండరాలు పెరుగుతూ వచ్చాయి, మనిషి లావ్ అయ్యాను, 86 కేజీలకు చేరుకున్నాను. ఓ 25 ఇయర్స్ 30 ఇయర్స్ వరకు ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఇంకా ముందే అవుతుంది అనుకోండి. సో ఇప్పుడు 25 30 వరకు కూడా మజిల్స్ పెరుగుతా, బరువు అనేది పెరుగుకుంటూ వచ్చాను. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సంక్రాంతి వచ్చింది. ఈ సంక్రాంతికి ఎవరు నన్ను క్లాసులు చెప్పమని పిలవలేదండి. దాంతో నేను ఇంటి దగ్గరే కూర్చున్నాను. ఇంటి దగ్గరే కూర్చుని ఉండడం వల్ల టైం పాస్ కాక, టీవీ చూస్తూ టైం పాస్ కాక పాస్ చేస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నాను? పాస్ చేస్తూ ఉన్నాను తిండిని. ఏంటంటే మా ఆవిడ వండి పెట్టినటువంటి వంటలు, మా అమ్మగారు ఇద్దరు ఉండడం వల్ల వాళ్ళు ప్రేమతో ఇద్దరు వండి పెడితే నేను టైం పాస్ కాకుండా పాస్ చేస్తూ ఉన్నాను. నా బాడీలో పిండి వంటలు ఎక్కువ వెళ్తూ ఉన్నాయి. సో పిండి వంటలు ఎక్కువ వెళ్తే ఏముంది? కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తింటున్నాను. దాంతో నా బాడీలోకి గ్లూకోజ్ అనేది వస్తుంది. ఒక పక్కేమో శారీరక శ్రమ లేదు, కానీ తిండి మాత్రం ఆపట్లేదు. ఈ వారం రోజులు ఈ సంక్రాంతి సెలవులంతా అదే జరిగింది. ఇప్పుడు 4 రోజుల తర్వాత ఈ ఇన్సులిన్ ఏంటి? దాని డ్యూటీ ఏమి? తిన్నప్పుడు వచ్చినటువంటి చక్కెరను పంచడమే దాని డ్యూటీ. ఇప్పుడు ఇది వచ్చి తలుపు కొడుతుంది. అమ్మ నీకు చక్కెర కావాలా అని సెల్ తలుపు కొట్టి అడిగింది. లోపల సెల్లో నుంచి ఈ మాట వస్తుంది, ఏమని? అయ్యో తల్లి, నా దగ్గర ఉన్నటువంటి చక్కెరే 4 రోజుల నుంచి మురిగిపోతా ఉంది. నువ్వు 4 రోజుల క్రితం ఇచ్చిందే నేను వాడుకోలేకుండా ఉన్నా. ఎందుకంటే మనవాడు వాకింగ్ చేయట్లేదు, జాగింగ్ చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, పాఠాలు చెప్పే పని లేదు, పైగా తిండి మాత్రం కూర్చొని టైం పాస్ కాకుండా పాస్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి నాకొద్దు తల్లి, పక్కింటి సెల్కి ఏమైనా కావాలేమో ఇచ్చిపో అంటుంది. పక్కింటి సెల్ దగ్గరికి పోయి తలుపు కొడుతుంది. అమ్మ నీకేమైనా చక్కెర కావాలని అడిగితే ఆ పక్కింటి సెల్ కూడా ఇలా సమాధానం చెప్తుంది. అయ్యో ఇన్సులిన్ తల్లి, నేను గత 4 రోజుల నుంచి చూస్తాను నీ దగ్గర నుంచి చక్కెర తీసుకోవాలని, కానీ మనవాడు ముచ్చటపడి డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నాడు. వాడు ఎక్సర్సైజ్ చేయట్లేదు, వాకింగ్ చేయట్లేదు, పాఠాలు చెప్పట్లేదు, పర్వాలేదు, కనీసం వీడు ముచ్చటపడి కట్టుకున్నటువంటి ఈ డూప్లెక్స్ ఇంట్లోనైనా కింద నుండి, అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి స్టెప్స్ మీద నడుస్తాడా? నా దగ్గర ఉన్నటువంటి చక్కెరని ఖాళీ చేద్దామా అని చూస్తా ఉన్నాను. నీ మీద ఒట్టు తల్లి, వాడు నడవట్లేదు, ఏకంగా ఎలివేటర్ వాడుతున్నాడు, అంటే లిఫ్ట్ వాడుతున్నాడు. మరి నేను ఎక్కడ ఖర్చు పెట్టాలి? నాకు కూడా వద్దు, నువ్వు ఒక పని చెయ్యి, ఇంకెవరికైనా ఇవ్వు, నాకైతే ఇప్పుడు వద్దు అని చెప్తుంది. ఇలా శరీరంలో ఉన్న సగం సెల్స్ వద్దంటాయి, కానీ వైటల్ ఆర్గాన్స్లో ఉన్నటువంటి సెల్స్ మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో అవి తీసుకుంటాయి. ఉదాహరణకు నా బ్రెయిన్, నేనేమి
చేయకపోయినా నా బ్రెయిన్ అనేది 24 గంటలు ఆలోచిస్తుంది, తనకు కావాలి. బ్రెయిన్ లవ్స్ షుగర్, సో తను తీసుకుంటుంది. అదేవిధంగా నా గుండె అది 24 గంటలు కొట్టుకోవాలి, అది తీసుకుంటుంది. ఊపిరితిత్తులు పీల్చుకోవాలి, అంటే వైటల్ ఆర్గాన్స్ తీసుకుంటాయి, మిగిలిన నాకు వద్దు అంటాయి. దాంతో రోజు మిగిలేది 50 గ్రాములు అయితే ఈరోజు 100 గ్రాములు మిగిలింది. ఇప్పుడు ఈ 100 గ్రాములు బ్లడ్లో ఉంటే ఏం చేయాలి? ఈ 100 గ్రాములు పట్టుకొని, లివర్ ఆల్రెడీ నిండిపోయింది, ఇప్పుడు కండరాల దగ్గర కదా డిపాజిట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ మిగిలిపోయిన 100 గ్రామ్స్ పట్టుకొని కండరాల దగ్గరికి వెళ్తుంది. అమ్మ కండరాల తల్లులు మీరేమైనా దాచిపెట్టుకుంటారని. అప్పుడు కండరాలు కూడా తిరగబడతాయి. బుద్ధి ఉందా నీకు అసలు అడగడానికి? వాడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడా? 4 రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేయకుండా విపరీతంగా తింటుంటే మేము ఎక్కడ దాచిపెట్టుకుంటాం? ఇప్పటికే 10-15 ఏళ్ళు నువ్వు దాచిపెట్టింది చాలు, ఇక మాకొద్దు మహాప్రభు అని చేతులు ఎత్తాయి. అప్పుడు ఇంకెక్కడ దాచిపెట్టాలి? అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడా నువ్వు చెప్పినట్టు 2 ఆప్షన్లు అయిపోయినాయి, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? బ్లడ్లో షుగర్ మిగిలిపోయిందంటే భగవంతుడు ఇలా తలగొట్టుకొని, ఏ ఇన్సులిన్, ఈ భూమి మీద నేను 84 లక్షల జీవరాశులు పుట్టించాను, ఏ జంతువు కూడా ఆకలి అయితేనే అన్నం తింటా ఉంది, కానీ ఈ మనిషి అనే జంతువు ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఆకలితో సంబంధం లేకుండా టైం చూసుకొని తిండి తినేస్తా ఉన్నాడు. వీడిని మార్చడం మన వల్ల కాదు. అయినా వీళ్ళ తల్లిదండ్రులు అనాలి, వారు ఏ రోజు కూడా వాడిని అరే బాబు ఆకలి అయితే తిను అని చెప్పలేదు, టైం అయింది తిను అని నేర్పించడం వల్ల వీళ్ళు ఇట్లా తయారయ్యారు. అయినా వీడికన్నా పెద్ద జంతువులైనటువంటి సింహాలు కానీ పులులు కానీ ఆకలి అయినప్పుడు మాత్రమే తింటున్నాయి. ఈ మనిషి అనే జంతువు ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అయినప్పటికీ వాడిని బ్రతికించడం నీ బాధ్యత కాబట్టి ఒక పని చేయి, వచ్చిన చక్కెరనంతా శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు పంచు, మిగిలిపోయిన దాన్ని ఏం చెయ్యి అంటే, ఆల్రెడీ నువ్వు లివర్ నిండిపోయిందన్నావు, కండరాలు నిండిపోయిందన్నావు, నేను ఇప్పుడు నీకు 4వ డ్యూటీ అప్పు చెప్తాను. ఆ డ్యూటీ ఏంటంటే, మగవాడైతే శరీరం ఎంత వాడుకుంటుందో అంత ఇచ్చేసి మిగిలినటువంటి చక్కెరని కొవ్వుగా మార్చి తీసుకెళ్ళి మగవాడికి పొట్ట చుట్టూ కొవ్వు సంచులు పెట్టాను, పొట్ట దగ్గరతో. ఒకవేళ ఆడవాళ్ళైతే వాళ్ళ యొక్క సీట్స్ తొడల్లో నేను కొవ్వు సంచులు ఏర్పాటు చేశాను, అక్కడ దాచిపెట్టు అని చెప్తాడు. ఇప్పుడు జేసీ అనే నేను మగవాడిని కాబట్టి నా ఒంట్లో మిగిలిపోయినటువంటి చక్కెరని కొవ్వుగా మార్చి నా పొట్ట చుట్టూ దొయ్యడం మొదలెడుతుంది. చిన్నగా నేను 3 నెలల గర్భవతిని అవుతాను. అది నేనే కాదండి, మన మగ మహారాయులందరికీ పొట్టలు రావడం స్టార్ట్ అవుతుంది. మనం ఏమనుకుంటాం, హే మగాడన్నాక మీసం పొట్ట కామన్ అని మనల్ని మనం సమర్థించుకుంటాం. అది పొట్ట కాదు సార్, మనం తినే ఎక్స్ట్రా షుగర్. మనం ఏంటంటే మా నాయనకి పొట్టుంది, మా తాతకు పొట్టుంది, ఇండియన్స్ అంటేనే పొట్ట కామన్ అనుకుంటాం. మరి ఎందుకు ఒక జపాన్ దేశస్తుడికి ఎందుకు లేదు, ఒక థాయిలాండ్ వారికి ఎందుకు లేదు అంటే వారు ఎక్స్ట్రా తినరు. సో కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తినేటటువంటి దేశం మంది. ఎందుకు అలా అలవాటు అయిందంటే మంది వ్యవసాయక దేశం, ఆనాడు అది అవసరం, శారీరక శ్రమ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు రైస్ అంత తినాల్సినటువంటి అవసరం ఉండే. ఈరోజు నీకు నాకు శారీరక శ్రమ లేదు కదా. వాళ్ళు ఒక ఊరు నుంచి ఒక ఊరు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, ఒక 80 కేజీలు 70 కేజీలు బస్తాన్ని భుజం మీద వేసుకొని మరి చేసేవాళ్ళు, చెమట పట్టేది వాళ్ళకి అవసరం. వాళ్ళు తిన్నట్టే మనం తింటే ఏమవుతుంది? ఇప్పుడు ఏమైంది, పొట్ట చుట్టూ చిన్నగా పొట్ట రావడం ముందుకు వస్తుంది. దాన్ని పట్టించుకోకుండా మనం తింటానే ఉంటాం. అది కాస్త 3 నెలలు గర్భవతం కాస్త 6 మంత్స్ అవుతాం, 9 మంత్స్ అయినా కూడా మనం తగ్గేదిలే. అసలు నా 6 ఇడ్లీలు తినేవాడు 4 ఇడ్లీలు తిందామనే దూరానికి రామ్. మనం అల్లు అర్జునులు కదా, తగ్గేదేలే, తగ్గం మనం. ఇంకా పొట్ట మాత్రం పెరుగుతా పోతూ ఉంటుంది. ఒక బండి బండి మీద నడుపుతుంటే పెట్రోల్ ట్యాంక్ మీద మళ్ళీ మన ట్యాంక్ ఒకటి ఉంటుంది ముందుకి. కార్ డ్రైవింగ్ చేస్తా అంటే స్టీరింగ్కే పొట్ట తగిలే పరిస్థితి వస్తూ ఉంది. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మన అవసరానికి మించి మనం తింటా ఉన్నాం కాబట్టి. మరి ఎట్లా మరి దీని నుంచి మనం బయటికి రావాలి? ఇలా నిన్ను నన్ను, అదే ఆడవాళ్ళకైతే ఏం జరుగుతుందంటే మగవాడికి ఏమో ముందుకు వస్తుంది పొట్ట, ఆడవాళ్ళకి వెనకాల సీట్స్ పెరిగిపోతాయి, అదేవిధంగా తొడలు లావ్ అవుతాయి, సైడ్కి వచ్చేస్తారు మనిషి. ఇలా నిన్ను నన్ను బ్రతికించడం కోసం ఏకంగా 12 సంవత్సరాలు పోరాడుతుంది. శరీరం ఎంత వాడుకుందో అంత వాడుకుంటుంది, మిగిలిన దాన్ని కొవ్వుగా మార్చి దాచిపెట్టడం మొదలెడుతుంది మన ఇన్సులిన్. అప్పటికీ మనం మారం. కొద్ది రోజుల తర్వాత 40 యూనిట్లు బ్లడ్లో ఇన్సులిన్ ఉంటే 80 యూనిట్ల చక్కెరని వేస్తున్నాం మనం, అంటే డబల్ లోడ్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, పొట్ట కొవ్వు సంచులు కూడా చేతులు ఎత్తాయి, నా వల్ల కాదు ఇంకా నిండిపోయింది సారీ అని. లేడీస్కి అయితే వెనకాల బటక్స్ అండ్ థైస్లో ఉన్నది కూడా కొవ్వు సంచులు నిండిపోతే చేతులు ఎత్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, బ్లడ్లోనే షుగర్ మిగిలిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు భగవంతుడు తలగొట్టుకొని, వీడి బతుకు జడ, వీడి ఇంకా మారడు, నువ్వు ఒక పని చెయ్యి, ఈ మనిషి అనేవాడు ఇక మారడు, వచ్చిన చక్కెరనంతా కొవ్వుగా మార్చి శరీరంలో ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ తొయ్యి, నీకు ఓపిక నశించిపోతే రక్తనాళాల్లోనే కొవ్వుగా చేసి వదిలేయి,
రేపొద్దున వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి పోతారు. ఈ సమయానికి వీడు చనిపోకుండా చూసుకో అని చెప్తాడు. ఇప్పుడు మనకి ఈ కొవ్వుగా చేసి తోసేటటువంటి టైము కేవలం 4.5 గంటల్లో ఖాళీ కావాలి. బ్లడ్లో వచ్చినటువంటి షుగర్ 4.5 గంటల తర్వాత చెక్ చేస్తే 4 గ్రాములే ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే 40 మంది కూలీలు, 40 యూనిట్ల ఇన్సులిన్ అన్నాను కదా, ఈ 40 యూనిట్ల ఇన్సులిన్ అంటే 40 మంది కూలీలు 80 బస్తాల చక్కెర, 80 యూనిట్ల చక్కెర అని చెప్పాను. ఆ 80 బస్తాల చక్కెరని 4.5 గంటల్లో పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి నుంచి వాటి వల్ల కాక 8 గంటలు అవుతుంది. అప్పుడు మనకు 4.5 గంటల తర్వాత సిమ్టమ్స్ వచ్చేస్తుంది. అరే ఏదో జరుగుతుంది నా బాడీలోని. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ చేయించి నీకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఉన్నాయా, బ్లడ్లో షుగర్ వచ్చింది అంటాడు. మీరు షాక్ అవుతారు. అదేంటి డాక్టర్ గారు, మా నాన్నగారికి లేదు, మా అమ్మగారికి లేదు, నాకెలా వచ్చింది షుగర్ అంటారు. ఇది అమ్మగారికి నాన్నగారికి ఉంటే వారసత్వంగా రావడానికి ఇదేం వారసత్వపు ఆస్తి కాదు, రాదు. ఓన్లీ కేవలం జెనెటికల్గా వచ్చేది 5%. ఒకవేళ అలా వచ్చేటట్టుంటే టైప్ 2 డయాబెటీస్ అనేది చిన్నప్పుడే రావాలి కదా, ఇది తింటే వచ్చేదండి, వారసత్వంగా వచ్చేది కాదు. అయితే ఇప్పుడు ఆ డాక్టర్ గారికి ఇంకా ఓపీ బోల్డ్ అని మంది ఉన్నారు. ఇంకొకరిని చూస్తే 500 వస్తుంది. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, అయ్యో మీ అమ్మకు లేదా, మీ నాన్నకు లేదా, మీ మేనమామకు ఉందా అని అడతాడు. వెంటనే మనం ఏమంటా, ఉంది డాక్టర్ గారు, అందుకే నీకు వచ్చింది అంటాడు. అది కూడా గుడ్డిగా నమ్ముతారు జనాలు. సార్ తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా షుగర్ రాదు సార్, జెనెటికల్గా ఓన్లీ 5%, నాట్ మోర్ దెన్ దట్. 95% కేసుల్లో తింటే వస్తుంది, ఇది ఒంట్లో పుట్టేది కాదు. టైప్ 2 డయాబెటీస్ అంతా తినడం వల్ల వచ్చేది. అయితే సో డాక్టర్ గారికి అంత ఓపిక లేదు ఈ కాలం. ఎందుకంటే మీతో అడిగితే మీకు చెప్తా కూర్చుంటే వాళ్ళు కూడా పాపం సంపాదించుకోవాలి కదా, కోట్లు ఖర్చు పెట్టి చదివారు కదా. సో మీతోనే గంటలు మాట్లాడే ఓపిక లేక ఏదో ఒకటి చెప్తారు, మీరు అది వింటారు, ఓకే వచ్చేస్తారు. ఇప్పుడు షాక్ అయిపోయి డాక్టర్ గారు మీకు ఏమయ్యా HbA1c 11 ఉంది, 12 ఉంది, మీ షుగర్ లెవెల్స్ 400 600 ఉందని చెప్తారు. నువ్వు వెంటనే ఈ ట్యాబ్లెట్లు వాడాలని రాసిస్తారు. మీరు ఆ ట్యాబ్లెట్లు తీసుకొని ఇంటికి వచ్చి జాగ్రత్తగా భయపడుతూ తిన్న వెంటనే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఇప్పుడు మీ షుగరు 2 డేస్ తర్వాత చెక్ చేస్తారు. 1 డే తర్వాత కూడా మళ్ళీ వెంటనే గ్లూకోమీటర్ పట్టుకొస్తారు, ఎంత ఉంది నీ ర్యాండమ్ షుగర్ అని చెక్ చేస్తారు. అదేంటో ఆశ్చర్యం, కానీ మీ డాక్టర్ గారు ఇచ్చినటువంటి ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే మీ షుగర్ 400 500 ఉన్న షుగరు 1 డేలోనే 100కు వచ్చింది. ఎలా వచ్చింది సార్? ఎనీబడి? ఏం చేసింది ఆ ట్యాబ్లెట్? ఏమైనా మాయ చేసిందా? మీ బ్లడ్లో ఉన్న షుగర్ని మొత్తాన్ని తినేసిందా? తినడానికి అది అవయవం కాదు. మరి ఎట్లా? యూరిన్ ద్వారా, టాయిలెట్ ద్వారా మీ బాడీలో నుంచి బయటకు పంపించిందా? ఆ రకంగా వెళ్తే మీ కిడ్నీలు అవి పాడైపోతాయి. మరి ఏం జరిగింది, ఏం మ్యాజిక్ జరిగింది, ఎట్లా షుగర్ తగ్గింది డాక్టర్ గారు ఇచ్చిన ట్యాబ్లెట్తో? సార్ ఏం జరిగిందో మీకు చెప్తాను. మీరు వేసుకున్నటువంటి ఈ ట్యాబ్లెట్ షేర్ ఖాన్తో పోయి మాట్లాడింది. మీ ట్యాబ్లెట్ వెళ్ళి ఎవరితో మాట్లాడింది? షేర్ ఖాన్తో మాట్లాడింది. అదేంటారు బాబు చేసి, ఎక్కడ ఉంటుంది షేర్ ఖాన్ అని? మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ అయినటువంటి ప్యాంక్రియాసే షేర్ ఖాన్. ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ పోయి షేర్ ఖాన్తో మాట్లాడుతుంది. వెళ్ళి ట్యాబ్లెట్ ఏమంటుందంటే, అరే షేర్ ఖాన్, నువ్వు మా బాస్కు మాట ఇచ్చావు, రోజు 40 మంది కూలీలు అంటే 40 యూనిట్ల ఇన్సులిన్ పంపించి 4.5 గంటల లోపు బ్లడ్లోకి వచ్చినటువంటి చక్కెరని ఖాళీ చేస్తానని మాటిచ్చావు. కానీ ఈ మధ్యకాలంలో నీ 40 మంది కూలీలు 4.5 గంటల్లో పని పూర్తి చేయట్లేదు రా భయ్, మా బాస్కి సిమ్టమ్స్ వస్తూ ఉంది. మా బాస్ అంటే ఎవరు? మీరే బాస్, ట్యాబ్లెట్కి బాస్ మీరే. మా బాస్కి సిమ్టమ్స్ వస్తున్నాయి, అందుకే నన్ను పంపించాడు నీతో మాట్లాడమని. ఏమని? ఈ రోజు నుంచి 40 మంది కూలీలు కాదురా భయ్, 40 మంది స్థానంలో 80 మంది కూలీలను పంపించు అని చెప్తుంది. అంటే 40 యూనిట్ల ఇన్సులిన్ కుదరదు, 80 యూనిట్ల ఇన్సులిన్ పంపించు, అంటే డబల్ ఇన్సులిన్ పంపించు అని చెప్పి ఈ ట్యాబ్లెట్ డిమాండ్ చేస్తుంది. దాంతో పాపం షేర్ ఖాన్ భయపడిపోయి ఈ ట్యాబ్లెట్ దెబ్బకి సచ్చిసిడి 40 యూనిట్ల స్థానంలో 80 యూనిట్లు పంపిస్తాడు. అంటే ప్యాంక్రియాస్ ఇప్పుడు రోజు 40 యూనిట్లు పంపించేది ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ పనిచేసి 80 యూనిట్ల ఇన్సులిన్ తెచ్చుకొచ్చి వదులుతుంది. అంటే 80 మంది కూలీలు వచ్చారు. ఇప్పుడు చూడండి సార్, 40 మంది కూలీలు అంటే 40 యూనిట్లు ఉన్నప్పుడు 80 యూనిట్ల షుగర్ని ఖాళీ చేయడానికి 8 గంటలు పట్టేది. ఇప్పుడేమైంది? మీరు ట్యాబ్లెట్ వేయడం వల్ల ఆ ట్యాబ్లెట్ పోయి ఎక్కువ ఒత్తిడి చేసి ఎక్కువ పంపించమని చెప్పి ఆర్డర్ ఇస్తుంది. దాంతో ప్యాంక్రియాస్ సచ్చిసిడి ఏకంగా 40 నుంచి 80 యూనిట్లు పంపించింది. అంటే డబల్ ఇన్సులిన్ వచ్చింది. ఈ డబల్ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే బ్లడ్లో వచ్చిన వెంటనే పని ప్రారంభిస్తుంది. ఏమంటే 40 యూనిట్లకి 8 గంటలు పడితే ఖాళీ చేయడానికి, 80 యూనిట్లు వస్తే 4 గంటల పని అయిపోతుంది. ఏ పని చేస్తుంది? గతంలో చేసిన పనే, వచ్చిన చక్కెరనంతా కొవ్వుగా మార్చి శరీరంలో ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ దోసే పనే చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ ఏం చేసింది? ఇన్సులిన్ పెంచింది. ఇన్సులిన్ ఏం చేసింది? వచ్చి బ్లడ్లో ఉన్న షుగర్ని చక్కగా కొవ్వుగా మార్చి శరీరంలో ఎక్కడ దాచాలో అక్కడ దాచేస్తుంది.
అది 1 సంవత్సరం 2 ఏళ్ళు. మూడో సంవత్సరం ఏం జరుగుతుందో తెలుసా? ఏకంగా మీ రక్త నాళాల్లోనే కొవ్వుగా చేసి వదిలేయడం మొదలెడతది. ఇక్కడ సమస్య స్టార్ట్ అవుతుంది సార్. 1, 2 ఏళ్ళు ప్రాబ్లమ్ ఉండదు. థర్డ్ ఇయరో, ఫోర్త్ ఇయర్‌కి వచ్చేసరికి స్టార్ట్ చేస్తది. అంటే శరీరంలో కొవ్వు దాస్తే ఒళ్ళొస్తది. కానీ రక్తనాళాల్లో కొవ్వు దార్చడం మొదలెడతది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్సులిన్ చేసే పనులు 3 పనులు. ఒకటి, అత్యుత్తమమైన పని ఏంటంటే ఇన్సులిన్ బాధ్యత వచ్చిన చక్కెరని శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు పంచడం. అది గుడ్. రెండోది, ఏదైనా షుగర్ మిగిలిపోతే తీసుకెళ్లి లివర్‌లో దాచిపెట్టడం. అక్కడ వరకు ఓకే. కానీ మూడో పనికి మీరు తీసుకెళ్లారు. మీ బాడీలో ఇన్సులిన్ పెంచి, మీరు టాబ్లెట్ వేసుకొని మీ బాడీలో ఇన్సులిన్ పెంచారు. ఆ ఇన్సులిన్ చేసే పాడు పని ఏంటో తెలుసా? ఒరే బిడ్డ, నువ్వు గాని చక్కెరని శరీరంలో నీ అవసరానికన్నా మించి పంపిస్తే నేను దాన్ని కొవ్వుగా చేసి తోస్తాను నీ ఒంట్లో అంటది. ఏం చేస్తది? కొవ్వుగా చేసి తోసిపెడతది. అందుకే దీన్ని ఏమంటారంటే ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్ అంటారు. మోస్ట్ డేంజరస్ ఇన్సులిన్ పెంచితే. మీరేమనుకుంటున్నారు? కేవలం నేను టాబ్లెటే కదా వేస్తున్నాను అని అనుకుంటున్నారు. ఆ టాబ్లెట్ పోయి ప్యాంక్రియాస్ నుంచి ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేపిస్తుంది. దానివల్ల మీ బాడీలో ఏమవుతుంది? మీరు ఇన్సులిన్ పెంచితే అది కొవ్వు చేసి మీ శరీరంలో దోస్తుంది. అది రక్తనాళంలో దోస్తే వచ్చే ప్రమాదం చూడండి. రక్తనాళంలో దోయడం వల్ల రక్తనాళం ఇరుకై చిన్నగా మీకు ఏదో ఛాతీలో నొప్పి వస్తుంది. వెంటనే వెళ్తే యాంజియోగ్రామ్ చేసి అయ్యో స్టంట్లు వేయాలండి మీకు అంటారు. ఎందుకు స్టంట్లు వేసే పరిస్థితి వచ్చింది? మీరు టాబ్లెట్ వేశారు, మీ బాడీలో ఇన్సులిన్ పెరిగింది. ఇన్సులిన్ చేసే పాడు పని ఏంటి? నువ్వు కానీ వాడుకోకపోతే దాన్ని కొవ్వుగా చేస్తూ వస్తుంది. అది రక్తనాళంలో పూడుకుపోవడం వల్ల స్టంట్లు వచ్చింది. ఇంకొద్ది రోజులకి ఏమవుతుంది? పూర్తిగా ఆ గుండెకెళ్ళే నాళం మొత్తం బ్లాక్ అయితే బైపాస్ సర్జరీకి తీసుకెళ్తారు. ఎవరి వల్ల వచ్చింది? నువ్వే చేసుకున్నావు పని. నువ్వు టాబ్లెట్ వేసావు, ఇన్సులిన్ పెంచావు, ఇన్సులిన్ కొవ్వు పెంచింది, రక్తనాళాలను అంతా పూడ్చింది. కంటికెళ్ళే రక్తనాళాలు ఎట్లా ఉంటాయంటే సార్, చాలా సింపుల్గా సన్నగా ఉంటాయి. అందులో ఈ కొవ్వు అడ్డు పడితే కళ్ళు పోతాయి సార్. ఫస్ట్ మసకలు వస్తాయి, ఆ తర్వాత కంట్లో కొవ్వు పెరిగితే గ్లకోమా వస్తుంది. ఎంతమంది ఈ దేశంలో కళ్ళు పోగొట్టుకున్నారో షుగర్ వల్ల. అంతేకాదు సార్, రక్తంలో ఈ ఇన్సులిన్ పెరిగిపోవడం వల్ల మొత్తం మందమై రక్తం పలచబడడానికి మళ్ళీ డాక్టర్ సాబులు బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. ఆ రక్తం చివరి వరకు వెళ్ళదు సార్. వెళ్ళకుండా చివరి నుంచి ఎండుకుంటా వస్తుంది. చిన్న పుల్ల తగిలినా అది పుండుగా మారి గ్యాంగ్రీన్ అయ్యి కాళ్ళు తీసేసిన వాళ్ళు, వేళ్ళు తీసేసిన వాళ్ళు ఈ దేశంలో ఎంతోమంది. ఎప్పుడైతే మీరు టాబ్లెట్లో ఒక 5 ఏళ్ళు వాడతారో మై డియర్ ఫ్రెండ్స్, మగవాడు సంసారానికి పనికిరాడు. సారీ టు సే దిస్ ఇస్ ట్రూత్. పాపం సంసారానికి పనికి రాకుండా అతను వెళ్ళి ఆ మెడికల్ షాప్ దగ్గర, ఆ మెడికల్ షాప్ ఉన్న దెహేయమని, మా ఫ్రెండ్కి కొంత ప్రాబ్లం ఉంది, వయాగ్రా టాబ్లెట్లు అని అడుగుతూ ఉంటాడు. ఆ షాప్ వాడికి తెలుసు వీడికే ఆ ప్రాబ్లం ఉందని. ఈ పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది సార్. మగవాడు లిటరల్గా 5 ఇయర్స్లో షుగర్ రాకముందు ఎంత చక్కగా సంసార జీవితం చేసేవాడు, షుగర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ సెక్స్ కోరికలు అనేది లేకుండా అయిపోతాయి. ఈ పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇదే కాదు సార్, మీ కంటితో వ్యాపారం, మీ లివర్, మీ కిడ్నీకి వెళ్ళిన రక్తనాళాల్లో కూడా కొవ్వు చేరకపోతే సెరం క్రియాటినిన్ పెరగడం, జిఎఫ్ఆర్ లెవెల్స్ తగ్గడం, ఈ రకంగా అంటే కిడ్నీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఈ పరిస్థితులు ఎందుకు అంటే, ఒక్క షుగర్ అనేది మీరు కానీ ఇన్సులిన్ పెంచుకుంటా పోతే మీ బాడీలో మీరు ఏం పెంచుతున్నారంటే ఇన్సులిన్ పెంచి షుగర్ని తగ్గించుకుంటా ఉన్నారు. అంటే చక్కెరని బ్లడ్లో లేకుండా కొవ్వుగా మార్చి శరీరంలో దోసేసుకుంటున్నారు. అది ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు మీరు సార్, గుర్తుపెట్టుకోండి. మరి దీనికి ఏంటి పరిష్కారం? ఎవరు ఎక్కువ అసలు తింటే వస్తుందని నేను చెప్పాను. మీరు షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారా, షుగర్ లేని వాళ్ళు ఎక్కువ తింటారా? ఒకసారి చూడండి, గమనించండి. మీరు షుగర్ ఉండే వాళ్ళే ఎక్కువ తింటారు. ఎందుకు అంటే వాళ్ళు పాపం టాబ్లెట్ వేసుకుంటారు. టాబ్లెట్లు వేసుకున్న వెంటనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 ఇడ్లీలు తిన్నానండి. తిన్న వెంటనే మా డాక్టర్ గారే గూట్లో ఉన్న టాబ్లెట్ మర్చిపోకుండా వేసుకో అన్నాడు. నేను వెంటనే టాబ్లెట్ వేసుకున్నాను. ఆ టాబ్లెట్ వేసుకున్న వెంటనే నా బాడీలో ఏం జరుగుతుంది? ఈ షేర్ ఖాన్ మన ప్యాంక్రియాస్ ఏమి ఓకే, ఇన్సులిన్ ఆడ బ్లడ్లో షుగర్ వచ్చింది కాబట్టి దాన్ని ఖాళీ చేయడానికి ఏం పంపించాలా? ఇన్సులిన్ పంపించింది. ఆడ 4 యూనిట్లు షుగర్ ఉంటే 8 యూనిట్లు ఇన్సులిన్ వచ్చి కూర్చుంది. ఇప్పుడు దాని పని ఏమి? ఎక్కడ చక్కెర ఉందో దాన్ని బట్టి టక్కమని కొవ్వుగా మార్చి శరీరంలో దోసేయాలి. ఇంకా బ్లడ్లో ఎనర్జీ ఉంటుందా? ఎనర్జీ అయిపోయాయి. ఇప్పుడే తిన్నాను, తిని బ్లడ్లోకి ఎనర్జీని పంపించాను, అంటే షుగర్ని పంపించాను. దాన్ని వెంటనే టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఇన్సులిన్ వచ్చి ఆడ ఉన్నటువంటి చక్కెరని బట్టి కొవ్వుగా మార్చి శరీరంలో దోసేసింది. దాంతో బ్లడ్లో ఇంకా ఎనర్జీ ఉండదు, నీరసం వచ్చేసింది. నాకు మళ్ళీ వంటింట్లో ఏముందా అని పోయి చూడాలి. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ రకంగా మనుషుల్ని ఇండైరెక్ట్గా ఇన్సులిన్ పెంచేస్తే మీరు ఎక్కువ తిండి తినాలి. ఎక్కువ తిండి తింటే షుగర్ తగ్గుతుందా? షుగర్ పెరుగుతుందా? లాజిక్ ఆలోచించండి. ఖచ్చితంగా షుగర్ పెరుగుతుందే కానీ తగ్గదు. అందుకని పాపం వాళ్ళ తప్పు కాదు, కానీ ఎక్కువ తినేస్తున్నాడు అంటారు. తప్పు వాళ్ళది కాదు, వాళ్ళ బాడీలో మీరు ఇచ్చేటటువంటి టాబ్లెట్ ఇది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఫస్ట్ మీ డాక్టర్ గారు ఒక టాబ్లెట్ ఇచ్చాడు. ఆ ఒక టాబ్లెట్తో మీరు ఉన్నారా? ఆ టాబ్లెట్ సైజ్ పెరిగింది. ఫస్ట్ 250 mg ఇస్తే ఇప్పుడు 500 mg అయింది. మళ్ళీ దాన్ని 1000 mg చేశారు. 4 రకాల మందులు ఒకటిగా పెట్టి.
2 పూట్లకు వచ్చింది. అప్పుడైనా మేలుకోవాలి కదా! ఆఖరికి టాబ్లెట్ కాదు, టాబ్లెట్‌లతో పాటు ఇన్సులిన్ కూడా ఏసుకోవాలంటున్నారు. అప్పటికైనా మనం మారాలి కదా సార్! మారట్లేదు మనం. ఎంతసేపు మీ ర్యాండమ్ షుగర్ చూసుకొని అబ్బా! నా షుగర్ 100లో ఉందని ఆనందపడతా ఉన్నారు. పొరపాటు సార్. నిజంగా మీ షుగర్ కంట్రోల్‌లో ఉంటే మీరు టాబ్లెట్ ఎయ్యాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది నాతో ఏమంటారు, "జేసిరెడ్డి గారు నా షుగర్ కంట్రోల్‌లో ఉందండి" అంటారు. నేనేమంటానంటే, అమాయక చక్రవర్తి, నీ షుగర్ గాని కంట్రోల్‌లో ఉంటే నువ్వు టాబ్లెట్ ఎయ్యాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనున్నాను. నాకు షుగర్ లేదు కాబట్టి నేను టాబ్లెట్ ఎయట్లేదు. అంటే నా బాడీలో బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంది. కంట్రోల్ తప్పయింది కాబట్టి టాబ్లెట్‌లేస్తున్నామంటే ఒప్పుకోరు. దయచేసి గుర్తుపెట్టుకోండి. టాబ్లెట్లు వేసుకుంటా పోకూడదు. మరి దీనికేంటి పరిష్కారం? ఏ రకంగా మనం దీనికి పరిష్కారం ఏంటి అంటే, మీ అందరికీ తెలుసో లేదో ప్రపంచంలోనే ఫ్రీ మెడిసిన్ ఒకటుంది. ఆ ఫ్రీ మెడిసినే దీనికి పరిష్కారం. ఇప్పుడు మీ జీవితంలో మీకు షుగర్ రాకుండా ఉండాలన్నా, భవిష్యత్తులో మీ పిల్లలకి బీపీ, షుగర్, థైరాయిడ్ రకరకాల డిజార్డర్స్ రాకుండా ఉండాలంటే ఒకటే ఒక పని చేయాలి సార్. అందరిలో దైవభక్తిని పెంచాలి. ఏంట్రా బాబు నువ్వు పిలిచి ఇక్కడికి ఏదో కొత్త చెప్తున్నావు అనుకోకండి. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిసిన్, చీప్ మెడిసిన్ ఒకటుంది. చౌకగా వచ్చేది. ఆ మెడిసిన్ పేరే ఉపవాసం. ఏ వ్యక్తి అయితే ఉపవాసం ఉంటాడో వారి జీవితంలో షుగర్ రాదు. అదేంటి దానికి దీనికి లింక్ ఏంటో నేను ముందు చెప్తాను. మీరు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఏ మతం వాళ్ళైనా కావచ్చు. అన్ని మతాలు దేవుడి పేరు చెప్పి ఉపవాసాలు ఉండమన్నాయి. దానికి లింక్ ఏంటంటే, మీ ఒంట్లో ఉన్నటువంటి కొవ్వు, షుగర్ అనేది కొన్నేళ్ల పాటు స్టోరేజ్ అవుతా వస్తుంది బాడీలో కొవ్వు రూపంలో. దాన్ని ఖాళీ చేసుకుంటా ఉండాలి. అంటే మీరు ఎప్పుడైతే ఉపవాసం ఉంటారో మీ శరీరం ఏం చేస్తుందంటే మీ ఒంట్లో ఉన్నటువంటి కొవ్వుని కరిగించుకుంటుంది. అంటే ఎట్లా అంటే మీరు ఫస్ట్ లెవెల్లో ఎక్కడ దాచిపెట్టారు? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. ఆదివారం నుండి శుక్రవారం దాకా 3 పూటలు రైసే తిన్నాను సార్. డైలీ 50 గ్రామ్స్ షుగర్ మిగిలింది. ఆ 50 గ్రామ్స్ని తీసుకెళ్ళి లివర్లో దాచిపెట్టాను. అంటే 300 గ్రాములు దాచింది. శనివారం రోజు నేనేం చేశానంటే నాకు ఇష్టమైనటువంటి దేవుడి పేరు చెప్పి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తినలేదు సార్. ఇప్పుడు ఫస్ట్ రోదన దేంతో స్టార్ట్ అవుతుందంటే నా బ్రెయిన్తో స్టార్ట్ అవుతుంది. నా బ్రెయిన్ సెల్స్ వెంటనే షుగర్ కావాలి దానికి. ఒక్క సెకండ్ షుగర్ లేకపోతే ఉండలేవు. అవి వెంటనే డిమాండ్ చేస్తాయి లివర్ని. ఏయ్ తమ్ముడు లివరు, నీకు తెలుసు కదా ఒక్క సెకండ్ కానీ షుగర్ లేకపోతే నేను కోమాలో పోతానని. మరి వాడు జేసీ గాడు ఆదివారం నుంచి శుక్రవారం దాకా రోజు 50 గ్రాముల చొప్పున 300 గ్రాములు నీ దగ్గర దాచిపెట్టాడు. ఆ 300 గ్రాములు నాకు ఈరా బాబు అని అడుగుతాయి. దాన్నే ఆ ప్రాసెస్ని ఏమంటారంటే గ్లైకోజెనసిస్ అంటారు. అంటే గ్లైకోజన్ రిజర్వ్ని కరిగించి శరీరం వాడుకుంటుంది. మరో మాటలో చెప్పాలంటే మీరు శరీరానికి తిండి పెట్టినప్పుడు శరీరం బ్రతకాలి కదా. అప్పుడు ఏం చేస్తుంది? ఒంట్లో దాచిపెట్టినటువంటి కొవ్వు రూపంలో ఉన్న షుగర్ని కరిగించుకొని వాడుకుంటుంది. దీన్నే ఫ్యాట్ మెటబాలిజం అంటారు. ఈ ఫ్యాట్ మెటబాలిజం అనే పని ఎప్పుడు జరుగుతుందంటే మీరు ఉపవాసాలు ఉన్నప్పుడు జరుగుతుంది. అందుకనే మీరు ఉపవాసం ఉండమంటే ఎవరు ఉండరని దేవుని భక్తితో కలిపి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే నేను ఉండలేదో శనివారం రోజు ఏమైంది? నా బ్రెయిన్ డిమాండ్ చేసింది లివర్లో ఉన్నటువంటి ఆ 300 గ్రాములు కరిగించి నాకు పంపించు. వెంటనే నా గుండె డిమాండ్ చేస్తుంది, నేను 24 గంటలు కొట్టుకోవాలి కదా, నా వాటా నాకి అంటది. ఊపిరితిత్తులు అడుగుతాయి. ఇట్లా వైటల్ ఆర్గాన్స్ అంతా లివర్ని డిమాండ్ చేసి తన దగ్గర ఉన్నటువంటి 300 గ్రాములు ఖాళీ చేసేస్తాయి శనివారం. ఇప్పుడు మళ్ళీ నేను శనివారం రోజు నా లివర్ మొత్తం ఖాళీ అయిపోయింది. మళ్ళీ ఆదివారం నుంచి శుక్రవారం దాకా రాజాలాగా 3 పూట్ల రైస్ తినొచ్చు, మధ్య మధ్యలో ఐస్ క్రీములు తినొచ్చు, స్వీట్స్ తినొచ్చు. కానీ మళ్ళీ శనివారం ఏం చేయాలా? మళ్ళీ 300 గ్రాములు స్టాక్ అవుతుంది. మళ్ళీ శనివారం రోజు దేవుడికి ఒక పొద్దు పెడితే మళ్ళీ ఖాళీ అయిపోతుంది. అంటే ఇంకా లివర్లు దాటుకొని కండరాలు దాటుకొని పొట్ట ఇంత దూరం వెళ్ళదు ప్రాసెస్. ఇది ఇంతకుముందు ఈ దేశంలో భక్తి ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు ఏమైంది? భక్తి పాయ, గుడులు పెరిగినాయి, బొట్లు పెరిగినాయి. నేను హిందువులనే కాదు అన్ని నేను ఎవరిని కించపరచట్లేదు. అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు. నిష్టగా వారంలో ఒకరోజు ఉపవాసం చేయగలిగితే ఇంతమంది షుగర్ పేషెంట్లు, ఇంతమంది బీపీ పేషెంట్లు ఉండేవాళ్ళు కాదు. దురదృష్టం ఈ దేశంలో అది కొరబడింది. 365 రోజులు తినడానికి మనం పుట్టలేదు. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న పిల్లలు సార్, అరే 5th క్లాస్ 6th క్లాస్ ఉన్నోడు 100 కేజీలు బరువు ఏంటి సార్? దరిద్రం కాకపోతే మన జనరేషన్లో మన పిల్లలు మన కళ్ళ ముందరనే షుగర్ బీపీలతో మంచాన పడే పరిస్థితులు తెస్తా ఉన్నాం. దయచేసి మనం దైవభక్తిని పెంచాలి. అది ఏ మతం వాళ్ళైనా కావచ్చు. అది హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ అందరూ ఈ దేశంలో ఉన్నటువంటి మన పిల్లలందరికీ ఉపవాసాలు నేర్పపోతే డిజార్డర్లతో చచ్చిపోబోతున్నాం రాబోయే రోజుల్లో. ఇప్పుడు జబ్బులు కాదు సార్ సమస్య, మనకి డిజార్డర్లు. ఇవి లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటే జరిగేవి, అంతేగాని మందులతో కుదరవండి. మీరు మందులేసి ఒంట్లో ఇప్పుడు తింటే వచ్చేదాన్ని ట్యాబ్లెట్ వేసి ఎట్లా తగ్గించగలరు? ఇంపాసిబుల్ అండి. మరి అందుకే దీనికి ఉపవాసాల ద్వారా సాధ్యం అవుతుంది. అయితే మీరు అందరూ అనొచ్చు, మరి మేము ఆల్రెడీ షుగర్ వచ్చిన వాళ్ళు ఉపవాసం చేయాలన్నా? దయచేసి చేయకండి. ఇప్పటి వరకు షుగర్ రాని వాళ్ళు ఉపవాసాలు చేసుకుంటే మీ జీవితంలో షుగర్ రాదు. దానికి నేను గ్యారంటీ. నేర్పిద్దాం, మన పిల్లలకు నేర్పిద్దాం. ఇప్పటి వరకు రాని నాలాంటి వాళ్ళందరూ కూడా వారంలో ఒకరోజు ఉపవాసం చేసుకోవడం వల్ల శరీరం యాక్టివ్గా ఉండి
మంచిగా తయారవుతుంది. మరైతే ఆల్రెడీ నాకు షుగర్ వచ్చింది, మరి నాకేంటి పరిష్కారం, నన్ను ఎందుకు పిలిచావు ఈ జూమ్కి అంటే, మీకు నేను మీ అందరికీ తెలుసో లేదో, ఉపవాసంలో జరిగే మేల్ని ఈ భూమి మీద భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి దుంపను పండించాడు. ఆ దుంప పేరే నల్ల అల్లం. ఇది థాయిలాండ్లో పండుతుంది. ఈ థాయిలాండ్లో పండేటటువంటి ఈ నల్ల అల్లం ద్వారా ఈ ఉపవాసంలో జరిగే ఏదైతే మేలు ఉందో శరీరం మెటబాలిజం, సేమ్ మెటబాలిజానికి ఇది కన్వర్ట్ చేస్తుంది. ఫ్యాట్ మెటబాలిజం అంటే ఏదో అనుకోకండి సార్, తింటే బతికేది గ్లూకోజ్ మెటబాలిజం. మీరు తినకుండా పస్తులున్నప్పుడు మీ శరీరం లోపల ఉన్న కొవ్వు రూపంలో ఉన్న షుగర్ కదా కొవ్వు రూపంలో ఉండేది, దాన్ని కరిగించుకొని వాడుకుంటుంది. ఆ పరిస్థితికి ఈ నల్లల్లం తీసుకెళ్తుంది. దాన్ని మనం ప్రపంచంలోనే 10 దేశాలకి నల్ల అల్లం ఉత్పత్తుల్ని తీసుకొస్తున్నటువంటి సంస్థ ఒకటి ఉంది. దాని పేరే వోల్టన్ ఇంటర్నేషనల్. ప్రపంచంలోనే అగ్రగామి పేటెంట్ కలిగినటువంటి ఉత్పత్తులను తయారు చేసి మన ముందుకు తెస్తా ఉంది. మరి వారు గత 8 సంవత్సరాలుగా ప్రపంచంలోనే 10 దేశాలకి చాలా మందిని డయాబెటీస్ ఫ్రీ చేశారు. మరి మనం కూడా కొన్ని వందల మందిని ఈ దేశంలో, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి పూటకు 35 యూనిట్లు వాడుకునేటటువంటి వాళ్ళకు కూడా మన ప్రోడక్ట్ ఇచ్చి వారి ఆరోగ్యాన్ని బాగు చేశాం. సో ఇప్పటికీ ఎవరు ట్యాబ్లెట్లు లేకుండా ఉన్నారు. మీరు జస్ట్ 1 మంత్ వాడండి. వాడిన తర్వాత దెన్ యూ కెన్ డిసైడ్. మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ చూడండి. విత్ ఇన్ 1 వీక్లో మీ ఎనర్జీ లెవెల్స్ కానీ మీ షుగర్ లెవెల్స్ కానీ బ్రహ్మాండంగా ఉంటాయి. సో దీనికి సంబంధించి ఈ సంస్థ యొక్క ప్రోడక్ట్ ఏంటి? ఈ నల్లల్లం అనేది కేజీ 4500 అండి. దీని గురించి నేను గత 3 సంవత్సరాల నుంచి ఈ దేశంలో పనిచేస్తా ఉన్నాను. అనేక మంది తెలుగు వాళ్ళకి ఈ యొక్క ఉత్పత్తినిచ్చి వారికి డయాబెటీస్ ఫ్రీ, బీపీ ఫ్రీ చేయగలిగాం. దీని పేరు VR4 అండి. ఈ VR4 గురించి నేను రేపు నైట్ మీకు క్లియర్గా వివరిస్తాను, అదేంటి దాని గురించి. సో దీనికి సంబంధించి 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు డయాబెటీస్ కోసం మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి, మలేషియాలో ఉన్నటువంటి డాక్టర్స్ వారు జర్నల్ ఆఫ్ ద మెడికల్ అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్ డాక్టర్స్ ఏం చేశారంటే, ఒక 100 మంది షుగర్ పేషెంట్లు తీసుకొని ఆ 100 మందికి ఈ నల్లల్లం క్యాప్సూల్స్ ఇచ్చారు. డైరెక్ట్గా నేను చెప్తున్నటువంటి సంస్థ నుంచి తీసుకొని హ్యూమన్స్ మీదే ట్రయల్స్ చేశారు. ఒక 100 మంది షుగర్ పేషెంట్లు, 100 మంది నాన్ డయాబెటిక్ షుగర్ లేని వాళ్ళని తీసుకొని వారి మీద 2 బ్యాచ్ల మీద ప్రయోగం చేశారు. చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, విత్ ఇన్ 8 డేస్లో 400, 500 ఉన్న షుగర్ వాళ్ళు కూడా నార్మల్ అవడం జరిగింది. ఆ విషయాన్ని ప్రపంచంలోనే ఫేమస్ అయినటువంటి స్కాపస్ అనే మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు. వీరు చేసిన తర్వాత ఇంకొంత మంది డాక్టర్స్ హెర్బా పొలానికలో సేమ్ ట్రయల్ వేసి వాళ్ళు కూడా ప్రచురించడం జరిగింది. ఇవంతా నా సొంత మాటలు కాదు, క్షమించాలి. దీని సంబంధించినటువంటి రీసెర్చ్ పేపర్లు కూడా మీ అందరికి ఇస్తాను, చూడండి. అంతకన్నా మించి మీరు ఒక 1 మంత్ వాడండి, మీ బాడీలో మార్పులు చూడండి. మీరు ఈరోజు సెక్సువల్ పర్ఫార్మెన్స్, మగవాళ్ళు సంసారం ఇబ్బంది పడతా ఉంటారు, 45 రోజుల్లో సెట్ కాకపోతే అప్పుడు పైసలు వాపస్ తీసుకోండి. ఎవరైతే షుగర్ వల్ల ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు. ఇక అదేవిధంగా కంటి సమస్యలు, షుగర్ వల్ల గ్యాంగ్రీన్లు 4 నెలల్లో బాగా అయిపోతుంది. ఎందుకంటే షుగర్ ముందు తగ్గిపోతే ఆటోమేటిక్గా గ్యాంగ్రీన్ తగ్గిపోతుంది. కొన్ని వందల మందిని డయాబెటీస్ ఫ్రీ చేయగలిగాం. ఆ వీడియోలు ఉన్నాయి. పూటకు 35 యూనిట్లు వేసుకునే వాళ్ళు కూడా 4 నెలల్లో ఇన్సులిన్ 0 చేస్తాం. మీరు వేసుకుంటున్నటువంటి ట్యాబ్లెట్లతో పాటు దీన్ని వేసుకోవాలి. చిన్నగా స్లోగా మీ బాడీలో రీడింగ్స్ అనేది, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతూ వస్తాయి. అప్పుడు స్లోగా ట్యాబ్లెట్ సైజ్ని తగ్గించుకుంటూ స్లోగా తీసేద్దాం. ఫస్ట్ అవి 2 కలిపే వాడుకోవాలి. మరి ఈ రీసెర్చ్ ఏంటి, బ్లాక్ జింజర్ ఏంటి, ప్రపంచంలోనే క్వాలిటీ ఉన్నది ఈ యొక్క కంపెనీది. ఎందుకంటే ప్రపంచంలో నల్ల అల్లం ఉత్పత్తుల్లో వీళ్ళే నంబర్ 1.